వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు పెద్దగా చేసిందేమీ లేదని, అలాగే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం తీరు కూడా అలానే ఉందంటున్నారు కొంతమంది. కూటమి ప్రభుత్వ పాలనపై నెంబర్ 1 న్యూస్ విజయవాడలో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేసింది. 50 ఏళ్లకు పెన్షన్, మహిళలకు 1500 ఇవ్వడంలో ఆలస్యంపై అసంతృప్తిగా ఉన్నారు. మరికొందరు మాత్రం ప్రభుత్వం ఏర్పడింది ఇప్పుడే కాబట్టి మరికొన్ని రోజులు వేచి చూడాలని చెబుతున్నారు. అయితే వీరందరికీ భిన్నంగా వైసీపీ ప్రభుత్వమే బాగుందని కొంతమంది వాదన. పథకాల అమల్లో ముందున్నారని చెబుతున్నారు. ఇంకొందరు మాత్రం కూటమి ప్రభుత్వమే బాగుందని పేర్కొంటున్నారు. ఇప్పటికీ కొన్ని పథకాలు అమలు చేశారని, త్వరలో మరికొన్ని పథకాలు అమలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరికొంతమంది. వరదలు వచ్చిన సమయంలో ప్రజలను చంద్రబాబు ఆదుకున్నారని గుర్తు చేశారు. మొత్తంగా కూటమి ప్రభుత్వం బాగుందని చెబుతున్నారు. వారి అభిప్రాయాలేంటో ఒకసారి చూద్దాం. ఈ ప్రభుత్వం కూడా అన్ని చెప్పారు కానీ ఏం చేయట్లేదండి ఇంకా ఇంతవరకు. 50 సంవత్సరాలకి పింఛన్లు అన్నారు, ఏంటి ఏంటి ఆ మహిళలకి 1500 నెలకి అన్నారు, అది ఏం జరగలేదు. ఇంకా అంటే లేట్ గా జరుగుద్దేమో చెప్పలేము. గత ప్రభుత్వం అంటే అమ్మఒడి అన్ని కరెక్ట్ టైంకి వస్తూనే ఉన్నాయి, ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే ఇలా జరుగుతుందండి. అది 50 సంవత్సరాలు పింఛన్లు అన్నారు, ఏం లేదు. అది అమ్మఒడి కూడా పిల్లలకి ప్రతి పిల్లడికి 1500 లెక్కన, మహిళలకు 1500 లెక్కన ఇస్తా అన్నారు, అవి కూడా ఏమి వేయలేదు ఇంతవరకు. గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నారు, అవి ఇస్తున్నారు కానీ బ్యాంకులలో డబ్బులు వేస్తాం అంటున్నారు. వస్తే వస్తున్నాయి, లేకుంటేమో వాళ్ళకి అడగండి వీళ్ళకి అడగండి అంటున్నారు. అలా జరుగుతున్నాయి. అది ఒక రకంగా చూస్తుంటే కూటమి ప్రభుత్వం కూడా మంచిదే. అదే ఇప్పుడే కదా మొదలైంది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, దాంట్లో బట్టి ఏమైనా జరుగుతాయేమో. అది గత ప్రభుత్వం అంటే ఈ కాలం గడిచిపోయింది కాబట్టి గత ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం అయితే పర్లేదు, ప్రస్తుతానికి అయితే అలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే గతంలో గబగబా అనేది పని అనేది వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు నత్తనడకలా సాగుతుంది. బట్ ఇంకా టైం ఉంది కాబట్టి టీడీపీ ప్రభుత్వం కూటమి 2 కలిసి ఉన్నాయి కాబట్టి పని అనేది మంచిగా జరిగే అవకాశం ఉందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. సో ఏదైనా సరే మన గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ప్రజల నుంచి కోరుకునేది ఏంటంటే డెవలప్మెంట్ కాబట్టి డెవలప్మెంట్ అయితే బెటర్గా ఉంటుందని చెప్పేసి సో నేనైతే ఆశిస్తున్నాను. సో ఆ పార్టీ అని ఈ పార్టీలు ఏం లేదు. సో జనాలకు మంచి మేలు చేసే పార్టీ ఏదైనా పర్లేదు. థ్యాంక్ యూ. గత ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు ప్రభుత్వం బాగుందా? కూటమి ప్రభుత్వం బాగుంది. కూటమి ప్రభుత్వం బాగుంది. విజయవాడ కూడా మన మునిగిపోయిన నగరంలో కూడా శుభ్రంగా చేశాడు చంద్రబాబు నాయుడు. ఎక్కడికక్కడ ఏది కూడా ఫాల్ట్ లేకుండా చేశాడండి. ఆ పథకాలు కూడా ఇంకొకటి వస్తుంది కదండి. ఎక్కువ 4 నెలలు 5 నెలలు అవుతుంది కదా ఇప్పటికి. ఇంకొకటి చేసుకొని వస్తాడు. ఎమ్మండి అమ్మగా ఏది కూడా. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు బాగానే చేస్తారు. బాబా ఏంటి, గత ప్రభుత్వం బాగుందా కూటమి ప్రభుత్వం బాగుందా? గత ప్రభుత్వమే బాగుంది. ఎందుకని? అన్ని టయానికి అన్నీ పడిపోయాయి. అదొకటి పింఛన్ అన్నారు, పింఛన్ 50 సంవత్సరాలకు అన్నారు, నాకు 60 వచ్చేసినాయి. పింఛన్ పెట్టుకోమంటే ఎవరు ఇంకా టైం ఉంది అంటున్నారు. మళ్ళీ గ్యాస్ బండ్లు అన్నారు, మళ్ళీ డబ్బులు 15 సంవత్సరాలకి 1500 లేడీస్కి అన్నారు, అవి లేవు. మళ్ళీ బస్సు ఫ్రీలు అన్నారు, అవి లేవు. అవి జరిగింది. దీపం పథకంలో ఏమొచ్చినాయి, బండ్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అంటున్నారు. లేదా ఏళ్ళు ముద్ర అన్నారు, ఏళ్ళు ముద్ర వేసినాక ఇంతవరకు అది లేదు ఇది లేదు. అప్పుడే ఎలా తెలుస్తుంది? ఇది పుట్టిన పెట్టే ఇంకా నడక రాలేదు, నడక వచ్చిన తర్వాత ఎలా నడుస్తుంది అనేది అప్పుడు అర్థం అవుద్ది. అది చెడ్డది అంటాకి లేదు, ఇది మంచిది అంటాకి లేదు. కొద్ది టైం ఇవ్వాలి. టైం ఇచ్చిన తర్వాత ఆయన చేసిన దానికన్నా ఎక్కువ చేస్తాడో, ఆయన చేసిన తక్కువ చేస్తాడో, జనాల్లోకి వెళ్తాడో, జనాల్లో రెవల్యూషన్ వస్తుందో లేకపోతే మెరిట్ వస్తుందో అనేది కొద్ది టైం వెయిట్ చూడవలసిందే. అది వచ్చేవాళ్ళకి వస్తున్నాయి, రానోళ్ళకి రావట్లేదు. దానికోసం కలెక్టర్ ఆఫీస్లో ఎంక్వైరీ నెంబర్లో ఇచ్చాడు. రానోళ్ళు ఎవరిని ఉంటే ప్రాబ్లం ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి కాల్ చేయమన్నారు, లేదంటే స్పందన కార్యక్రమానికి వెళ్ళమంటున్నారుగా. చూద్దాం ఏమైంది. దాన్ని అంటాక లేదు, దీన్ని మెచ్చుకుంటాక లేదు. ప్రస్తుతం మరి అప్పుల్లో ఉంది. మరి ఇంకా మేము ఏదైనా ఏ కార్యక్రమం చేయాలన్నా ఇక్కడ నిధులు లేవు అంటున్నారుగా, కొద్ది టైం అడుగుతున్నారుగా. ఏదో మరి 6 గ్యారెంటీ 6 సూపర్ 6 అన్నారు, 2, 3 ఇచ్చామన్నారు, మిగతా ఇవ్వటానికి టైం పడుతుంది అన్నారు. రానివ్వండి, మనం ఎవరిని అంటాక లేదు. అది బాగుంది, దానికన్నా ఇది బాగుంది అన్నారు కాబట్టి చూద్దాం, వెయిట్ చూడవలసింది. ఏ ప్రభుత్వం బాగుందంటే ఏం చెప్పండి నేను మీకు, ఏది బాగోలా.
ఏది బాగుందో ఎందుకని? ఇప్పుడే వస్తున్నాడు రోడ్లు అంతకుముందు ఎందుకు వేయలేదు? ఎంత తడిచిన లేక డబ్బులు అయ్యి అయిపోయినాయి డబ్బులన్నీ అయిపోయినాయి అందుకేతం ఇప్పుడు లేవు. ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తాడు ఆయన? అయిపోయి ఎక్కడి నుంచి తెస్తాడు? మరి ఆ డబ్బంతా ఏమైపోయింది? ఆ డబ్బంతా తినేసారు, సేవలు తిన్నారు అది ఏమవుద్ది? ఎలికలు తిన్నారు తినేసారు డబ్బులు వాళ్ళు వీళ్ళు కలిసి. ఇప్పుడు మనుషులు నడిపిస్తున్నారు. గ్యాస్ బండకి 10 రూపాయలు వేస్తాను అది ఇది అన్నారు. ఏ రూపాయలు పడతలేదుగా. నువ్వే అంటున్నావు డబ్బులు అయిపోయినాయి అంటున్నా మరి పడతలేదుగా. అంటమెందుకండి తాడి చెప్తా అంటమెందుకు ముంజికాయలకు వస్తామంటే ముంజికాయలు అయ్యి